తెలంగాణ మీ సేవ ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో షామీర్పేటలోని ఓ రెస్టారెంట్లో ఘనంగా చేశారు. నూతన కమిటీ అధ్యక్షుడుగా బత్తుల జీవన్ ప్రసాద్, జనరల్ సెక్రటరీగా కొత్త కిరణ్ కుమార్, కోశాధికారిగా గొట్టిపత్తి శ్రీకాంత్, వీరితో పాటు పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గానికి మెమెంటో, ప్రశంసా పత్రాలు అందించారు. ముందుకెళ్ళి ఇట్లా అన్నీ చేస్తున్నారు కనుక ఒక జస్ట్ ఏంటంటే మెంబర్షిప్ మనం డబ్బులే తీసుకోవాలనే అవసరం లేదు. కానీ ఏంటి అంటే ఒక మెంబర్గా ఉండాలి అని అంటే ఒక బాధ్యత ఎంతో కొంత 100 రూపాయలు 200 ఎంత నచ్చినంత చేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక బాడీస్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎంతమంది మనం ఎట్లయితే బాడీస్ ఫామ్ చేసామో వాళ్ళందరినీ కూడా యాక్టివ్ చేసి మళ్ళీ 33 జిల్లాలు పోయినసారి మనం రవీంద్రబాద్లో మీటింగ్ చేసినప్పుడు డిస్ట్రిక్ట్ 31 మంది స్టేజ్ మీద నిలబెట్టాము. సేమ్ అదే విధంగా రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా 32 డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లను నిలబెట్టి 32 బాడీలు తయారు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు కూడా దీంట్లో ఒక గవర్నమెంట్ తరపు నుంచి ఒక మంచి 2 అవకాశాలు ఇస్తున్న గవర్నమెంట్ మనకు అవి త్వరలో నేను చెప్తాను అన్నీ ఫైనల్ అయిన తర్వాత. కానీ నాకు కావాల్సిన కోరిక ఏంటి అని అంటే ఈరోజు మనం ఇంతకుముందు చేసిన ప్రతి పని కూడా ప్రతి ఆపరేటర్ కూడా ఉపయోగపడింది. ఇప్పుడు చేయబోయే పని లైఫ్లో మన ప్రతి ఆపరేటర్ని కూడా ఫైనాన్షియల్గా అంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కమిషన్ మీద బేసే కాకుండా ఏదో ఒక విధంగా ఆపరేటర్కు మనము ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేయాలన్నట్టు ఒక మెయిన్ మోటో ఉంది. ఆ మోటో గవర్నమెంట్ కూడా మనకు సహకరించడానికి రెడీగా ఉంది. దాని మీద ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తాను నేను ఒక 3-4 డేస్లో. చేసినప్పుడు అందులో ఒపీనియన్స్ ఏ విధంగా మనకు మన ఫైనాన్షియల్ ఆపరేటర్ను మనం డెవలప్ చేయగలుగుతాము అనేది ఒక ఐడియాస్ ప్రకారం కూడా ఇవ్వండి. గవర్నమెంట్ ఒక 2-3 ఆలోచనలు చెప్పారు. మీ ఆలోచనలు కూడా చెప్తే అవన్నీ కూడా మళ్ళీ మనం సార్ దగ్గర పెట్టి వాటిలో ఏవైతే సాధించుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అందరు తమ్ముళ్ళు ఏదైతే ఉన్నారో అంటే ఇంకొక అసోసియేషన్ ఇక్కడ ఏంటి అంటే అందరము సమానమే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, వాళ్ళని వీళ్ళని రకరకాల చిన్న అన్ని ఇబ్బందులన్నీ కూడా అంటే మనం ఫీల్ అవుతున్నారు. అట్లాంటి ఆలోచన ఏం పెట్టుకోమంటే ఏదైతే ఉందో మన అందరం కూడా ఏంటంటే టీఎంను నిలబెట్టాలి. ప్రీవియస్ ఏదైతే మనం ఎంత స్ట్రాంగ్ అయి ఉన్నామో అదే స్ట్రాంగ్నెస్ అదే స్ట్రెంత్ అని మళ్ళీ మనం చేసి మన టీఎంలను గట్టిగా నిలబెట్టుతాము. ప్లస్ తర్వాత మన పిల్లలందరికీ కూడా ఇంతకుముందు చేసిన పనులకు ఇంకా డబల్ సాధించి మనం టీఎం అంటే ఏంటి అనేది కూడా మనము చూపిద్దాము. దానికి అందరూ సహకరిస్తారని చెప్పేసి పేరు పేరున అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.